బ్రేకింగ్ చూస్తున్నాము. ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. కేబినెట్ తర్వాత మంత్రులకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు చేశారు. తిరుమల గోశాలలో గోవుల మృతిపై జరుగుతున్న ప్రచారంపై మంత్రులు పూర్తి స్థాయిలో స్పందించడం లేదన్నారు ముఖ్యమంత్రి. వైసీపీ విమర్శలను తిప్పికొట్టడంలో మంత్రులు విఫలమవుతున్నారని అన్నారు చంద్రబాబు. జిల్లాలు యూనిట్ గా తీసుకొని పార్టీ, ప్రభుత్వం, మంత్రులు సమన్వయంతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలన్నారు. ఈ విషయం ఎన్నిసార్లు చెప్పినా మంత్రుల తీరులో మార్పు రావడం లేదన్నారు సీఎం చంద్రబాబు. వ్యక్తిగత కార్యదర్శులు, ఓఎస్డీలు చేస్తున్న తప్పులు ప్రభుత్వంపై పడుతున్నాయని, వాటిని సరిదిద్దుకోవాలి అన్నారు సీఎం చంద్రబాబు. మే 2న అమరావతిలో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారని చెప్పారు సీఎం చంద్రబాబు. అమరావతి పునర్నిర్మాణ పనుల్లో భాగంగా మోదీ పర్యటన ఉంటుందన్నారు. 3 ఏళ్లలో శాశ్వత సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, రహదారులు పూర్తి చేయాలన్నారు. ఇన్ఛార్జ్ మంత్రుల పర్యటనలో 3 పార్టీల నేతల భాగస్వామ్యం ఉండాలన్నారు. రెవెన్యూ సంబంధిత అంశాలను త్వరితగతిన పరిష్కరించాలన్నారు సీఎం చంద్రబాబు. రెటది ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. అయితే ఈ సమావేశం ముగిసిన తరువాత మంత్రులకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు చేసినట్లుగా సమాచారం అందుతోంది. సో ఎటువంటి సూచనలు చేశారు అనేది కూడా తెలుసుకుందాము. మా ప్రతినిధి ప్రసన్న లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రసన్న, ఏంటి మంత్రులకి సీఎం చంద్రబాబు కీలక సూచనలు చేసినట్లుగా తెలుస్తుంది, ఏంటవి? అంటే ఓవరాల్ గా చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకి ప్రధానంగా ఈ అంశం చెప్పారు. కానీ ఇప్పుడు కీలకమైన మతపరమైన అంశాలకు సంబంధించి పాస్టర్ ప్రవీణ్ మరణం కావచ్చు, లేకపోతే గోమరణాలు కావచ్చు, ఈ రెండింటికి దృష్టిలో పెట్టుకుని ప్రధానంగా స్పందించేటప్పుడు జరుగుతున్న దుష్ప్రచారానికి సంబంధించి సంయమనంతో మంత్రులు మాట్లాడారు. మంత్రులు ఈ విషయంలో సరిగా స్పందించకపోతే కనుక తప్పుడు సంకేతాలు వెళ్ళట్లేదు, ఆల్రెడీ సరిగా స్పందించట్లేదు అన్న ఒక ఇండికేషనే ప్రధానంగా ముఖ్యమంత్రి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే రెండు కూడా చాలా సున్నితమైన అంశాలు కాబట్టి వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లేటప్పుడు కానీ, లేకపోతే మంత్రులు వీటి మీద మాట్లాడేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలని ఒక అభిప్రాయాన్ని ప్రధానంగా చెప్పారు. గోమరణాలకు సంబంధించి వైసీపీ నేతలు మాట్లాడుతున్నప్పుడు సరైన కౌంటర్ ఇవ్వడంలో మంత్రులు ఫెయిల్ అవుతూ ఉన్నారు. చేసింది చెప్పుకోవడంలో విఫలం అవుతున్నారు. ఇంత చేసినా కూడా సరిగా చెప్పుకోవట్లేదు. సంక్షేమ పథకాలు కావచ్చు, రాజధాని కావచ్చు, లేకపోతే ఇలాంటి మతపరమైన అంశాలు కావచ్చు, లేకపోతే గోమరణాలకు సంబంధించి జరుగుతున్న ప్రచారం కావచ్చు, ఏదైనా కూడా చేసింది చెప్పుకోవడంలో కానీ, సరిగా స్పందించడంలో కానీ, వెంటనే రియాక్ట్ అవడంలో కానీ మంత్రులు ఫెయిల్ అవుతున్నారని ఒక ఇండికేషన్ మంత్రిమండలి ముగిసిన తర్వాత సీఎం చంద్రబాబు మంత్రులకు చెప్పారు. ఇక నుంచి తీరు మార్చుకోవాలి, ఇలా లేకపోతే కనుక తప్పుడు సంకేతాలు వెళ్ళి దాని ప్రభావం ప్రభుత్వం మీద ఉంటుంది అనే ఒక అభిప్రాయాన్ని కూడా ప్రధానంగా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. దీంతో పాటు రాజకీయ అవినీతికి సంబంధించి ఆఫీసర్స్ కరప్షన్ కావచ్చు, లేకపోతే వ్యక్తిగత సిబ్బంది, పేషీ సిబ్బంది నియామకంలో కూడా చాలా జాగ్రత్తలు పాటించాలి. ఇది పాటించకపోతే కనుక మంత్రులకు వ్యక్తిగత జీవితంతో పాటు, రాజకీయ జీవితంతో పాటు ప్రభుత్వం మీద తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. దాదాపు 10 మంది మంత్రులు ఓఎస్డీలకు సంబంధించి కానీ, లేకపోతే పిఎస్లకు సంబంధించి కానీ, పేషీ సిబ్బందికి సంబంధించి కానీ అనేక రకాలైన విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే ఒకళ్ళిద్దరిని తొలగించడం కూడా జరిగింది. ఈ విషయంలో కానీ, వీటిని రిక్రూట్మెంట్ లో కానీ మార్పు రాకపోతే కనుక తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉంది. కాబట్టి మంత్రులు, పేషీ సిబ్బంది ఎవరైతే ఇప్పుడు ఉన్నారో మీరు దృష్టిలో పెట్టుకోండి. వాళ్ళని మార్చాలనుకుంటే మార్చండి, లేకపోతే కొత్త వాళ్ళని తీసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. దీని ప్రభావం ప్రభుత్వం మీద ఉంటుందని బలంగా చెప్పడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా మంత్రులు తమ పనితీరు మార్చుకుని సరిగా స్పందించాలి. చాలా విషయాల్లో ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాల్లో కావచ్చు, లేకపోతే వైసీపీ విమర్శల్లో కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యేలను కోఆర్డినేట్ చేసుకుని జిల్లా టూర్లు చేయడంలో కావచ్చు, 3 పార్టీల సమన్వయంతో ముందుకెళ్లేటప్పుడు కావచ్చు, బీజేపీ, జనసేన, టీడీపీ ఈ 3 పార్టీలు కలిసి ముందుకెళ్లే పరిస్థితిలో కావచ్చు సరిగా వ్యవహరించట్లేదని ఒక అభిప్రాయాన్ని ప్రధానంగా చెప్పడం జరిగింది. జిల్లా పర్యటనలో కూడా మారాలను కూడా ప్రధానంగా ముఖ్యమంత్రి మంత్రులకు సూచనలు చేశారు. ఎందుకంటే ఇటు ఓఎస్డీల విషయంలో కానీ, లేకపోతే అటు తిరుపతి గోమరణాల మీద కానీ అనేక రకాలైన విమర్శలు వస్తున్నా కూడా మంత్రులు సరిగా స్పందించట్లేదన్న అభిప్రాయం గత 4-5 రోజులుగా వ్యక్తం అవుతోంది. ముఖ్యమంత్రి కూడా ఈ విషయాన్ని చాలా సీరియస్ గా చెప్పిన పరిస్థితి అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తోంది. ఇక ప్రధాని నరేంద్ర మోడీ వచ్చే నెల 2న డేట్ ఫిక్స్ అయినట్టుగా కూడా ముఖ్యమంత్రి మంత్రులకు చెప్పారు. అమరావతి రీలాంచ్ కార్యక్రమానికి ప్రధానమంత్రి అటెండ్ అవుతారు. దానికి సంబంధించి రేపు ఢిల్లీ పర్యటన ఉంది కాబట్టి ప్రధాన అపాయింట్మెంట్ ఉంటే ముఖ్యమంత్రి కలుస్తారు, లేకపోతే కొంతమంది కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశం ఉంది. మొత్తానికి వచ్చే నెల 2 ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రానికి వస్తున్నారని మంత్రులకే సీఎం చెప్పడం జరిగింది కేబినెట్ లో. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలి. 2-3 ఏళ్ల లోపే రాజధాని నిర్మాణం కూడా పూర్తి స్థాయిలో చేయాలనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా